శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అనంత పద్మనాభమూర్తి గారు. నమస్కారం సార్. రీసెంట్గా అమ్మగారిది శత జయంతి ముగింపు చన్ కార్యక్రమాలు చాలా బాగా జరిపారండి. ఉమ్. సో దానికి మీరు బ్రహ్మానందం గారిని ఎంచుకోవటం, సత్కరించుకోవటం, ముగింపు కార్యక్రమంలో ఆ పెద్ద ఆయన ఎంచుకోవటం ఇంకా బాగుంది. ఆ సభకే కళ వచ్చినట్టు అనిపించింది. నాకు యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ప్రోత్సాహం అండి, చెయ్యాలి అమ్మది చెయ్యండి అని. నేను చెప్పాను నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఒక్కడిగా ఏమి చేయలేను, పైగా బోల్డ్ అంత డబ్బుతో కూడిన పని, పైగా అందరూ మన మాట వింటారో లేదో, తుస్సుమన్నట్టుగా చిన్నగా చేస్తే బాగుండదు అని అనుకుంటే వాళ్ళు నన్ను బాగా ప్రెషరైజ్ చేశారు. అంటే కల్పన గారు అని ఒక ఆవిడ ఉంది ఇక్కడ, ఆవిడ ప్రొఫెసర్ ఇన్ హిందూ కాలేజ్, ఆవిడ ప్రోత్సాహం మెయిన్. అంటే సరే అని శ్రీకారం చుట్టాం. ఆవిడ మాధురి గారు ఒక ఆవిడ ఉన్నారు, ఇంతకుముందు ఈనాడులో పనిచేసి ఆవిడ, ఈ కనకదుర్గ గారు, నా ఫ్రెండ్ ఒక ఆయన శివరామకృష్ణ అన్నాడు, నాకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటాడు, ఫుల్గా ప్రోత్సహిస్తూ ఉంటాడు. వీళ్ళ నలుగురేనండి నాకు. ఈ నలుగురు ఒక్కసారిగా నన్ను చెయ్యి అనేటప్పటికి నేను మొదలుపెట్టడం అదృష్టం ఏంటంటే అమ్మ ఆశీస్సులు నాకు ఉన్నాయి. ఫ్రాంక్గా చెప్తున్నాను, మీకు అది మూఢనమ్మకం అనుకుంటే అనుకోండి, అమ్మ ఆశీస్సులు ఉన్నందువల్ల ఫస్ట్ నేను ఎన్నుకున్న వ్యక్తి మన ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నారు సార్, వెంకయ్య నాయుడు గారు, ఓకే, వైస్ ప్రెసిడెంట్. ఆయన్ని అనుకున్నాను ఫస్ట్. ఆయన హెడ్ ఆధ్వర్యంలో చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయనకి అమ్మంటే వాళ్ళ కుటుంబానికి మొత్తానికి అమ్మంటే చాలా అభిమానం, అందుకని ఆయన అనుకున్నాను. నేను చేసిన ఫస్ట్ కాల్లోనే ఆయన ఓకే చెప్పారు. నేను డైరీలో నోట్ చేసుకుంటానని, నా పిఏ మీతో మాట్లాడుతూ ఉంటాడని, ఆ పిఏ సాయి గారు ఉన్నారు, ఆయన నోట్ చేసుకుని చెప్పారు. ఆయన సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసి, అనంత పద్మనాభమూర్తి గారు మీరు కంగారు పడకని నా దీంట్లో నోట్ చేసుకున్నాను, ఆయన మొత్తం 2 రోజులు ఉంటారు అక్కడ, ఆ 2 రోజుల్లో ఏమేమి ప్రోగ్రాంలు ఉన్నాయో రాసుకుని మేము పెట్టాను, ఆయన వస్తారు మేము కూడా వస్తామని చెప్పారు. సో అది అక్కడికి అయిపోయింది. ఇక అక్కడి నుంచి మేము చాకౌట్ చేసుకున్నాం. అమ్మకితో సంబంధించి పనిచేసిన ఇద్దరు సినిమా వాళ్ళని తీసుకోవాలి, సినిమా యాక్టర్స్ని. మేము జయచిత్ర గారిని, రాజశ్రీ గారిని తీసుకున్నాం. ఫోన్ చేసిన ఒకసారి 2 సార్లు దొరకలే ఫోన్ చేసిన వెంటనే ఇద్దరు ముందు డీటెయిల్స్ అడిగారు, ఇలా చేస్తామంటే ఓఎస్ తప్పకుండా వస్తామని రాసుకున్నారు. 2-3 సార్లు నేను గుర్తుపెట్టుకున్నానంటే ఖచ్చితంగా వస్తానండి ప్రామిస్ చేశారు. తర్వాత ఇంకెవరికి కావాలి, అన్నపూర్ణకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, అమ్మ అన్నపూర్ణలో పర్మనెంట్. అలాగే బాపు గారు, వెంకటరమణ గారు, రమణ గారి తాలూకు వాళ్ళు ఎవరు వాళ్ళ సంస్థల్లో ఇంకెవరు నాకు తెలిసి లేరు. ఇంకెవరున్నారు నాకు, విజయ ప్రొడక్షన్స్, అమ్మ పర్మనెంట్గా చేసేది జగపతి ఆర్ట్స్, అన్నపూర్ణ, విజయ, బాపు గారిది వాళ్ళ అది. సో వాళ్ళని పట్టుకున్నాను, విజయ వాళ్ళని పట్టుకున్నాను. వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా విశ్వనాథ్ రెడ్డి గారు, ఆయన్ని పట్టుకున్నాను. ఆయనకి బాబు హెల్త్ బాగలేదు, ఆయన 2-3 సార్లు కుదరదండి నేను కూర్చోలేదు, ఆయన రానని చెప్పలేదు. ఆయన నాకు ఇలా హెల్త్ బాగాలేదు, నేను కూర్చోలేని పరిస్థితి అట్లా నేను పట్టుకుని ఆయన్ని ఒప్పిస్తే ఆయన ఏం చెప్పారంటే 10 నిమిషాలు కూర్చుంటే అంతకన్నా నేను కూర్చోలేను అని చెప్తే, నేను అందరికీ చెప్తానండి, మీరు స్టేజ్ మీద కూర్చొని వెళ్ళిపోతే చాలన్నాను. ఆయన వచ్చారు. సో 2 ప్రొడ్యూసర్లు వాళ్ళ తాలూకు వాళ్ళని పిలిపించాను, 2 డైరెక్టర్లను పిలిపించాను. ఏమండి తర్వాత సిట్టింగ్ జడ్జిలు అంటే తక్కువ కాదు కదా, సిట్టింగ్ జడ్జెస్ ఆ 2 పిలిచాను. ఆ 2 కూడా వచ్చారు. మొత్తం 13 మంది 14 మంది పైన డయస్తో మా 2తో కలిపి. అంత చక్కగా జరిగింది. పైగా మాకు ఎవ్వరు ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది అంటారు సార్, అలాంటివి ఏమీ లేవు. మేమే అందరికీ ఫోన్లు చేసాం, మేమే చేసాం. ఈ నలుగురే నాకున్నది. ఒకళ్ళే పైన ఉంటారు స్టేజ్ మీద మైక్ పట్టుకుని, ఒకళ్ళు వెనకాల కూర్చొందుకు, మిగతా వాళ్ళు ఆహ్వానించడం, మా పిల్లలు మెయిన్ అందరికీ ఆహ్వానించడం, పుష్పగుచ్చాలించడం చేశారు. పైగా మేము సాంప్రదాయబద్ధంగా చేద్దామని రిబ్బన్లు కట్టడం అలాంటివి చేయలేదు. పుస్తకాలన్నీ పెట్టి పుస్తకాల మీద గులాబీ పూలు పెట్టాం. ఫస్ట్ మామూలుగా ప్రార్థనా గీతాలు ఏవో ఉంటాయి, పాడేసిన తర్వాత మా పిల్లలిద్దరూ వేదం పాడారు. సో వెంకయ్య నాయుడు గారు చాలా ప్లీజ్ అయిపోయారు, స్టార్టింగ్లోనే ప్లీజ్ అయిపోయారు. ఏమిటిది హంగు గింగు లేదు, బాగా ఉన్నారు. వచ్చిన వాళ్ళు 350 మంది చక్కగా కూర్చున్నారు కుర్చీలో, ఒక 120 మంది పైన నుంచున్నారు, సైలెంట్గా నుంచున్నారు. అంటే అక్కడ పోలీసు అలౌ చేశారు అంతవరకు. చెన్నైలో చాలా బాగా చేశారు, ఆయన అప్రిషియేట్ చేశారు. ప్రతి వక్తలు చాలా బాగా మాట్లాడారు. 32 నిమిషాలు మాట్లాడారు వెంకయ్య నాయుడు గారు, అమ్మ గురించే మాట్లాడారు. మధ్యలో 2-3 తెలుగు గురించి మాట్లాడినా అమ్మ గురించే పూర్తిగా మాట్లాడారు. చాలా బాగా జరిగింది. మేము 350 మంది అనుకుంటే 650 మంది వచ్చారు. దాంతో నాకు కొంచెం శక్తి వచ్చింది. అమ్మ గురించి పుస్తకం కూడా తయారు చేసాం, అది అయిపోయింది. అక్కడి నుంచి ఇంకొక కోరిక ఉండిపోయింది. నేను అప్పుడు కాకినాడలో అమ్మ పుట్టారు కదా, అక్కడ చేయాలని. కాకినాడలో అలాటప్పగా చేయకూడదు, అమ్మ ఎక్కడి నుంచి అంటే అక్కడ
యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని ఒకటి ఉంది. అక్కడ నాటకాలు వేసి అక్కడి నుంచి వచ్చారు అమ్మ. సో అది ఇంకా ఉంది, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అక్కడ ఉంది. అక్కడ జానకిరామ్ చౌదరి గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన నాకు బాగా హెల్ప్ చేశారు. ఆ దంటు భాస్కర్రావు గారిని మీట్ అయ్యి అక్కడ మేము చేసాం. అదే హాల్లో అదే చోట అమ్మ ఎక్కడైతే ఉంటారో అదే చోట చేసాం. అది గొప్పదనం. దాని తర్వాత విశాఖపట్నంలో చేయవలసి వచ్చింది, మేము చేసాం, బాగా చేసాం. అది యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆయనే పూనుకుని ఆయనే చేశారు. మొత్తం అంతా ఆయనే పెట్టుకున్నారు ఖర్చు. నిజంగా చెప్తున్నాను, నాదేం లేదు, వెళ్ళడం రావడం ఏం లేదు. ఒక శాల్వాలో అదేంటిది మీకు ఇస్తారు కదా మెమంటోలు, అవి మట్టుగా నేను కొన్నాను. కానీ పాపం ఆయన ఒక్క పైసా కూడా నన్ను తీసుకోలేదు. నేను చూసుకుంటాను, నువ్వు రా అని చెప్పారు. అది ఆయన చాలా బాగా చేశారు, చాలా గ్రాండ్గా జరిగింది. అది చూసిన వెంటనే అనకాపల్లి, విజయనగరం, అంటే ఇంతకుముందు 30-40 సంవత్సరాల ముందు అమ్మని సన్మానించారు అక్కడ. అమ్మతో పాటు నేను వెళ్ళాను, అది వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. సో అక్కడ పిలిచారు కనుక పక్కనే ఆ రెండో ఫినిష్ చేసుకున్నాం. సో ఇలాగా అన్ని కార్యక్రమాలు. చిత్ర పరిశ్రమ మురళీమోహన్ గారు ఒకటే మొదటి నుంచి అంటారు, చిత్ర పరిశ్రమ మొత్తం ఇక్కడ ఉంది, ఇక్కడ మీరు చేయాలి, అన్ని చోట్ల చేస్తున్నారు ఏంటని అన్నారు. చేస్తామన్నాం. తర్వాత విజయవాడ వరదలు రావడం, తర్వాత ఏదో గొడవలు రావడం, అలా రావడం ఇలా రావడం డిలే అయిపోయింది. అదృష్టవశాత్తు ఈసారి మాకు దొరికింది. ఒక లెజెండరీ యాక్టర్ని తీసుకుని ఆయనకి సన్మానం చేయాలని. అమ్మకి నాకు నా మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, అమ్మకి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసేవారు. అది సపరేట్ లైన్లో ఉండదు, మెయిన్ స్టోరీలో ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సూర్యకాంతం గారి క్యారెక్టర్లన్నీ మెయిన్ స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అట్లాగే బ్రహ్మానందం గారిని ప్రతి దాంట్లోనే పెడతారు, మెయిన్ స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాడు, హీరోలతో ఇన్వాల్వ్ అవుతాడు. పైగా ఆయనకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకున్నాడు. ఆయన వల్ల సినిమాలు హిట్ అవుతాయి, ఎలాగ మా మదర్ వల్ల ఇచ్చిందో ఈయన వల్ల. సో ఆయనకి చేయాలని కోరిక. కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, ఆయన ఎక్కడో ఉన్నాడు ఎవరెస్ట్ శిఖరం మీద, నేనేం వెళ్తాను. అప్పుడు నేను ఈ కనకదుర్గ గారి ద్వారా ఈ మన రఘురామ్ గారిని కలిశాను ఫోన్లోనే. నేను అక్కడి నుంచి రాలేను కదా, ఫోన్లోనే. రఘురామ్ గారు యాక్సెప్టెడ్, నేను చూసుకుంటానండి నేను. ఇక రఘురామ్ గారు వాళ్ళ కమిటీ ఉన్నారు సరే, వాళ్ళు ఈ కనకదుర్గ గారు వీళ్ళందరూ కలిపి బ్రహ్మానందం గారి దగ్గరికి ఒప్పించారు. సో బ్రహ్మానందం గారితో మాట్లాడి ఈ విషయాలని చెప్పినందువల్ల ఆయన ఏం చేశారంటే, ఆయన పర్సనల్ ఫోన్లోంచి నాకు ఫోన్ చేశారు. చూడండి ఎలా ఇవన్నీ అమ్మ దీవెనలు లేవే రావు, నా నమ్మకం అది. ఎవరు లేరు ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేంత పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అర్థమైందా? వీళ్ళు వెళ్ళి అడిగిన వెంటనే ఆయన అక్కడి నుంచి ఆయన పర్సనల్ ఫోన్లోంచి నాకు ఫోన్ చేసి, నేను పలానా అని చెప్తే, అయ్యా మేము అభిమాని, నేను చెప్పండి అంటే, ఇలా మీ వాళ్ళు వచ్చారు అడిగారు, నేను వస్తున్నాను, నేను పార్టిసిపేట్ చేస్తాను, నేను స్వీకరిస్తాను అని చెప్పారు. భరోసా ఎంత చక్కగా ఇచ్చారు సార్. అలాగే ఆయన నిలబెట్టుకున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన వెంటనే అందరినీ మీట్ అయ్యాను. ఆలీ గారిని మీట్ అవ్వలేకపోయా బికాస్ ఆఫ్ మై ఇనబిలిటీ, మెయిన్ అంత. కానీ ఆయన సహృదయంతో వచ్చారు, చాలా వచ్చారు. అంటే అమ్మతో ఉన్న అనుబంధంతో వచ్చి చక్కగా మాట్లాడారు. ఈ ఫంక్షన్లో డయాస్ మీద ప్రతి వాళ్ళు అమ్మ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఆ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మామూలుగా ఏదో స్పీచ్ ఇచ్చి వెళ్ళినట్టు వెళ్ళకుండా పాత రోజుల్ని గుర్తు చేసుకుని ఆ విషయాలన్నీ మాట్లాడారు. సో నాకు నిజంగా చాలా చాలా సంతోషం వేసింది. ఆ సంతోషం ఇంత అంతా కాదు నాకు. అండ్ మీరు ఎందుకు జాబ్కి వచ్చారు, అసలు యాక్టింగ్ వైపు రాలేదు ఎందుకని? అమ్మకి అందరినీ మా అందరినీ చదివించారు సార్. నన్ను దత్తత తీసుకున్నారు చిన్నప్పుడే. నాకేమో మా తాతగారి పేరు అనంతరామయ్య గారిని పెట్టారు. మాతో పాటు మా బంధువులను అందరినీ ఎవరిని వచ్చినా చదివించారు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా చదువుకోలేకపోతే వాళ్ళందరినీ నేను కేసరి స్కూల్ మైలాపల్లి చదివాను. అందరినీ కేసరి స్కూల్లో చదివించారు చాలా వరకు. అమ్మకి అందరూ చదువుకోవాలని కోరిక, అలాగే నన్ను బాగా చదివించాను. నేను ఎంఏ ఎంకామ్ సిఐబి ప్లస్ నాకు 72 నాకు డిగ్రీ అయిన వెంటనే డాక్టర్ అవ్వాలని కోరిక. నాకు మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చి డాక్టర్ గాలి బాలసుందరరావు గారు, చంద్రమోహన్ గారి మామగారు, జలంధర్ గారి ఫాదర్. ఆయన ఏం చేశారంటే, నీకు ఎంబీబీఎస్ దొరకకపోతే నువ్వు హోమియోపతి చేయి అన్నారు. సో అమ్మ నన్ను హోమియోపతి డిప్లొమా చేయించింది. అప్పుడే కాలేజీలు లేవు, ఇది లేవు, అప్పుడు డిప్లొమా కోర్సులు ఉన్నాయి. సో మెడ్రాస్లో 2 years డిప్లొమా కోర్స్ చేశారు. మెడ్రాస్ ప్రెసిడెన్సీ హోమియోపతి అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేశారు. దాంట్లో ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్, నేను కంటిన్యూ అవుతున్నాను. అట్లాగే నాకు ఆ లైన్లోనే వెళ్ళాం. అమ్మకి పెద్దగా నన్ను తీసుకురావాలని ఇంట్రెస్ట్ లేదు. సో నాకు కూడా ఆ టైం 11లోనే వెళ్ళాలని చెప్పి నాకు అంతట్లో ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగం రావడం, నేను అందులో వెళ్ళిపోవడం చేశాను అనమాట. అది అలాగే ఆ పిల్లల్ని కూడా చదువు కోసమే నేను ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళే బాగా లెవెల్కి మంచి లెవెల్కి చదువుకున్నారు. వాళ్ళు కూడా లేదు ఫీల్డ్ మేమందరం సినిమాని తెర మీద చూడడానికే ఉన్నాం సార్, తెర మీదకి ఎక్కడానికి లేవు. అదే మీరు చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి సెట్కి వెళ్ళిపోవటం? స్కూల్ ఎగ్గొట్టడం అప్పుడప్పుడు చేసేవాడిని, ఏమీ లేకపోతే. కానీ రెగ్యులర్గా షూటింగ్లకు వెళ్ళడం మటుకుంది. అమ్మకి అప్పుడు రోజుకు 3 కాల్ షీట్లు ఉండేవి.
మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్, ఒకప్పుడు రాత్రి సెషన్ కూడా. ఓకే. ఛాయాదేవి గారితో చాలా చోట్ల రాత్రిళ్ళే 10-10:30కే ఉంటునేవాడు. అంటే అప్పుడు షెడ్యూల్స్ అలా ఉండేవి. ఓకే. ఇప్పటిలా కాకుండా మార్నింగ్ 8:00, 7:00 పెడితే అది 12:00 అయిపోయేది. మళ్ళీ 1:00, 2:00, 5:00 అయిపోయేది. మళ్ళీ 6 పెడితే నైట్ 11:00 అయ్యేది. అలాంటి షెడ్యూల్స్. అంటే సంవత్సరానికి 15-20 అని కూడా చేసిన. ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు హీరోగానే ఒక సంవత్సరంలోనే పర్టికులర్గా ఒక సంవత్సరంలో 16 సినిమాలు చేశాడు ఆయన హీరోగా. రికార్డ్ బ్రేక్ అది. ఇప్పుడు రామారావు గారు అవ్వండి, నాగేశ్వరరావు గారు అవ్వండి, పూర్తిగా పొద్దున్న వచ్చారంటే రాత్రి వరకు పూర్తిగా అన్నీ అయిపోయిందా క్లోజ్ అనిగానే వస్తారు. ఇంకేమైనా మిగిలి ఉన్నాయని రామారావు గారు, నాగేశ్వరరావు ఇంకేమైనా మిగిలి ఉన్నాయని అడుగుతారు. అమ్మగారికి లైఫ్లో అంటే కెరీర్ పరంగా అమ్మగారికి హెల్ప్ అయిన వ్యక్తులు ఎవరండి ఇండస్ట్రీ పరంగా? ఇండస్ట్రీ పరంగా అంటే ఫస్ట్ రావడం జెమినీ స్టూడియోలో చేయడం, అంతట్లో ఇటు రావడం. తర్వాత పీపుల్లయ్య గారు ఉన్నారు సార్, శాంతకుమారి గారు. వాళ్ళిద్దరికీ అమ్మంటే చాలా ఇష్టం. సొంత కూతుర్లా చూసుకునేవారు వాళ్ళు. ఓకే. ఓకే. వాళ్ళ ఇంటికి నేను బాగా చిన్నప్పుడే వెళ్ళేవాడిని. ఆవిడ ఆ శాంతకుమారి గారు అందరినీ అబ్బీని పిలుస్తుంది. నాగేశ్వరరావు గారిని అబ్బీని పిలుస్తుంది, నన్ను కూడా అబ్బీనే పిలుస్తుంది. ఆవిడ అబ్బీ ఇట్లారా కూర్చో అంటుంది. అట్లాగా వాళ్ళు ఏంటంటే అమ్మ హీరోయిన్గా చేద్దామని ఆయన చెప్పారు, నువ్వు ముందు తెలుగులో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నువ్వు హిందీకి వెళ్ళు అని చెప్పి. అది నిజంగా ఒక వేదమంత్రంలో ఆవిడకి పనిచేసింది. ఆవిడకి సంసారం అయింది చూసారా, సంసారం సినిమా అయిన వెంటనే దాంట్లో వచ్చిన పేరుతో ఆవిడ ఈ క్యారెక్టర్ రోల్స్ని పెట్టుకుంది. అంటే ఇప్పుడు నా ఒపీనియన్ కూడా అమ్మ అనేవాడు హీరోయిన్గా వెళ్ళుంటే ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చేవి కావు. ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో ఫేడ్ అయిపోయారు. కానీ ఆవిడ చివరి వరకు ఈ పేరుతో ఉన్నారంటే కారణం అమ్మ ఇలాంటి క్యారెక్టర్లో ఉండడం వల్లే. ఓకే. ఓకే. అత్తమ్మ అవకాశాలు వచ్చాయండి? వస్తే వద్దనుకున్నారు ఆవిడ. ఓకే. వద్దనుకున్నారు ఆవిడ. ఎప్పుడైనా అప్పుడు ముక్కు ఇచ్చిన దెబ్బ తగిలింది. ఆ దెబ్బతో క్లోజ్ షాట్స్లో బాగుండదని అనుకున్నారు, లేదంటే దీనికి అనుకున్నారు, వద్దనుకున్నారు ఆవిడ. ఇదే క్యారెక్టర్లో చేద్దాం అనుకున్నారు. అందుకనే అత్తగారి క్యారెక్టర్లో ఎన్ని సినిమాలు చేశారు, కొన్ని 100 సినిమాలు ఆవిడ చేశారు. ఎక్కడ ఎవరికి బోర్ కొట్టకుండా. అది గొప్పతనం. అంతే లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు తమిళంలో శివాజీ గణేశన్కి, ఎంజీఆర్కి వాళ్ళందరికీ అమ్మంటే ఇష్టం అవడానికి కారణం ఏంటంటే ఇలాంటి ఆ యాక్టర్ తమిళంలో లేరని. మల్టిపుల్ కదా ఇవిడది. వదినగానే చేస్తుంది, అక్కగానే చేస్తుంది, అత్తగానే చేస్తుంది, తల్లిగానే చేస్తుంది, రకరకాలుగా చేస్తుంది. అందువల్ల కోడలుగా కూడా చేసింది. కొన్ని సినిమాల్లో హేమలత గారికి ఇప్పుడు కోడలు. అట్లాగే పైగా పెద్ద పెద్ద వాళ్ళందరితోనూ చేసింది. సో ఆ ర్యాపట్ చాలా బాగుంది. అందువల్ల ఇక్కడే తమిళంలో 3-4 చేశారు, తెలుగులోనే స్థిరపడ్డారు. సో మీకు అంటే ఇప్పుడు పొద్దున్నే షూటింగ్కి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం ఒకవేళ నైట్ షూట్ అయితే మళ్ళీ ఎప్పుడుకో మళ్ళీ మీరు పడుకున్న టైంకి వచ్చేస్తాను. ఆలోగా నేను వెళ్ళిపోతాను కదా. ఆలోగా నేను స్కూల్ నుంచి వచ్చిన అమ్మ షూటింగ్లో ఉంటే నేనే రాసేవాడిని. అప్పుడు ఆ కాలంలో అంతా పిఏలు లేరు కదా సార్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆవిడ డైరీలో నేను తెలుగులో రాసేవాడిని. డేట్లు రాసేవాడిని. ఓకే. జగపతి వాళ్ళది, జగపతి ఆ పేర్లు మర్చిపోయాను చాలా వరకు. ఎదుంటే వాళ్ళది. పైగా ఈ అసోసియేట్ డైరెక్టర్లే మాట్లాడతారు, వాళ్ళ పేరే రాసుకున్నారు. కోటేశ్వరరావు అంటే కోటేశ్వరరావు గారిది, ఆ జగపతి సంస్థ అంటే జగపతి, పక్కన కోటేశ్వరరావు అంటే కోటేశ్వరరావు, అంజిబాబు అంటే అంజిబాబు, పలానా వాళ్ళది. ఈ టైంకి ఇది ఉంది అని డైరీలో రాసేవాడు. పెద్ద అక్షరాలతో తెలుగులో రాసేవాడు. ల్యాండ్ లైన్కి వచ్చేది, ల్యాండ్ లైన్కి ఫోన్ వచ్చేది, రాసుకునేవాడు. అమ్మతో మాట్లాడుకున్నప్పుడు అమ్మకి చెప్తారుగా, ఆ రోజులంతా రాసుకోవడం. ఎక్కువ శాతం అమ్మగారికి ఫైనాన్షియల్గా ఎవరైనా సరే అసలు ఎగ్గొట్టాలనేది ఉండదని. అలానే ఉన్నాయి. అమ్మకి తక్కువ అమౌంట్ చెక్కులు, మొట్టమొదటి చెక్కు పాస్ అయిపోతుందండి, తర్వాత ఇచ్చే చెక్కులు చాలా మంది. కానీ దాంట్లో అమ్మ బాధపడలేదు. ఇప్పుడు సపోజ్ మీరే ప్రొడ్యూసర్ అనుకోండి, మీరు ఒక చెక్కు మీది రిటర్న్ అయితే నెక్స్ట్ పిక్చర్లో మీరు నన్ను ఆవిడ పిలిచారనుకోండి, ఆవిడ రానని చెప్పదు, యాక్ట్ చేస్తుంది. ఆ 2వ సినిమా 3వ సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ళే తెచ్చిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని రాని ఉన్నాయి, కానీ అమ్మ ఫీల్ అవ్వాల, మనకి ఎంత ప్రాప్తం అంతే. ఆవిడ తెర మీద ఇంత పులిలా ఉంటారు, ఇలాగ విలనీసంగా ఉంటారు, కానీ ప్రాక్టికల్గా అంతేరా మన కర్మ, వదిలే వాళ్ళు బాగుంటారులే, పోనీ పర్లేదు, ఎప్పుడప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుంది అనే టైప్ ఆవిడ. ఓకే. అందుకని తిరిగి వచ్చిన కొన్ని ఉన్నాయి, ఆ చెక్కుల్ని ఫ్రేమ్ కట్టుకుని అంటే ఒక దీంట్లో ప్లాస్టిక్ కవర్లో వేసి పిన్ చేసి పెడుతుంది ఆవిడ. అలా కూడా ఉంది, వీళ్ళందరూ మనకి ఇవ్వలేదని. అలా దగ్గర ఒక నాకు తెలిసి 20-22 ఉన్నాయి. ఓకే. అందులో కొంతమంది తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ కాలంలో ఎంత సార్ 500, 1000 అంతే కదా. బాగా హిట్ 2వ పిక్చర్ 3వ పిక్చర్ హిట్ అయింది అనుకోండి, ఇచ్చేస్తారు. ఇప్పుడు అలా ఆలోచిస్తే ఇప్పుడు విజయ సంస్థ అవనండి, అన్నపూర్ణ సంస్థ అవనండి, వాళ్ళు ఏంటంటే నెలసరి ఇచ్చేవారు స్టార్టింగ్లో, ఎవ్రీ మంత్ మనకి ఇచ్చేవారు అన్నమాట. వాళ్ళకి ఆ కాల్ షీట్ లేకపోయినా కూడా ఇచ్చేసేవారు ఆర్టిస్ట్. అలాంటి సంస్థలు తర్వాత సినిమాకి ఇంత అని వచ్చింది, కానీ మొట్టమొదటి నెలనే కదా. అమ్మగారు ఈ అలవాటు అంటే ఇంట్లో నుంచి ఫుడ్ వండుకొని తీసుకెళ్ళటం కావచ్చు, ఇది ఈ అలవాటు అనేది ఫస్ట్ నుంచి ఉంది. నాకు తెలిసి నాకు చిన్నప్పటి నుంచే ఉంది. ఆవిడ ఏంటంటే మాకు వంట మనిషి ఉండేది, వంట మనిషి వాళ్ళు ఉండేవారు, పర్మనెంట్గా ఇంట్లోనే ఉండేవారు, ఎక్కడెక్కడికి వెళ్ళేవారు. ఆవిడే వంట ఉండేది. కానీ అమ్మ ఏం చేశారంటే స్పెషల్ ఐటమ్ రోజు ఒకటి చేయాలి.
ఆవిడికి వేపుళ్ళు ఇష్టం లేదు, మరీ డీప్ వేపుళ్ళే ఇష్టం ఆవిడకి. ఈ ఉడకబెట్టినవి ఇష్టం లేదు ఆవిడకి చాలా. అంటే మా ఇంట్లో సర్వసాధారణంగా వంట మనిషి ఏం చేసినా ఉడకబెట్టినవి చేస్తుంది, ఆవిడకి వేపుళ్ళే ఇష్టం. అందుకని ఐటమ్ చేస్తుంది, ఒక ఐటమ్ ఖచ్చితంగా మాకు అమ్మే చేస్తుంది. ఇలా షూటింగ్లకి తీసుకెళ్ళాలంటే మటుకు ఆ రోజు పులిహారం అనండి, దద్దోజనం అనండి, లేదంటే లెమన్ రైస్ అవనండి, లేదంటే పొంగల్ అవనండి, ఏదో ఒకటి అనుకోండి. లేదంటే తినుబండారాలు ఉంటాయి మనకి, జంతికలు, కజ్జికాయలు, లేకపోతే ఏంటి ఏదో అంటాం మనం, చక్రబాణాలు. ఓకే. చక్రబాణాలు, తీపి చక్రబాణాలు ఉంటాయి, ఆ, కారం చక్రబాణాలు. ఇవన్నీ తయారు చేసి గిన్నెలో తీసుకెళ్ళేది, అందరికీ పెట్టేది. ఓకే. ఆవిడకి ఏంటంటే అందరికీ తను పెట్టాలి, అందరితో తినాలి, తన సంతోషం, ఉమ్. అందరితో కలిపి చేయాలని. పైగా పిల్లలంటే చాలా ఇష్టం ఆవిడకి, ఓకే. ఉమ్. చాలా ఇష్టం ఎవరైనా సరే పిల్లలు. అందుకని ఎంతోమంది సినిమాలో చిన్న చిన్న పిల్లలు యాక్ట్ చేశారంటే వాళ్ళందరి దగ్గరికి పిలిచి మాట్లాడుతుంది, ఓకే. మాట్లాడి వాళ్ళకి ఏదో ఒకటి పెడుతుంది. పైగా అందరితో ప్రేమగా ఉంటుంది. పైగా అమ్మని, నాకు తెలిసి అమ్మని అందరూ అమ్మ అని పిలిచారు, లేదంటే అక్క అని పిలుస్తారు. ఇంకో విధంగా ఎప్పుడు ఎవరు చూడలేదు. ఓకే. ఎంత పెద్దవాళ్ళు, సీనియర్ ఆర్టిస్ట్. ఎనీ సీనియర్ అవ్వండి, జూనియర్ ఎవరైనా అమ్మని చాలా చక్కగానే చూసేవారు. ఇప్పుడు ఇక్కడ మన లెజెండ్స్ లో వీళ్ళు తీసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు అమ్మతో? అమ్మతో చాలా బాగుండేవారు. పైగా వాళ్ళందరికీ తెలుసు, అమ్మ తీసుకొచ్చి ఏం తెచ్చింది సూర్యకాంతం అని అడుగుతారు. ఈయన రామారావు గారి గుండక్క ఏం తెచ్చిందని అడుగుతారని. ఆయన గుండక్కనే పిలుస్తాడు, కొంచెం గట్టిగానే పిలుస్తాడు గుండక్క. అప్పటి నుంచి అది అలవాటు అనమాట. గుండమ్మ కథ. ఇంకో విషయం ఆలోచించాలంటే, ఆయన 100th సినిమా వచ్చింది గుండక్కగా. 100 days అయిన తర్వాత ఏదో ఒక సినిమా వస్తే ఆయన ఒక లెటర్ రాశారు, మనం యాక్ట్ చేసినటువంటి సినిమా 100 days ఆడింది, ఈ సంతోష దీంట్లో నేను మీకు శుభాభినందనలు తెలుపుతున్నా ఆయన చేత్తో రాసి ఎన్టీ రామారావు సంతకం పెట్టి అని మాట్లాడినా కూడా, ఫోన్లో మాట్లాడాడు, లెటర్ రాశాడు ఆయన. ఓకే. అలాగే ఇప్పుడు రామారావు గారు అని ఏదో సినిమా సూపర్ హిట్ అయింది అనుకోండి, వెంటనే వాళ్ళు పేపర్లో రాసి పంపిస్తారు, వాళ్ళ లెటర్ ప్యాడ్లో. అని ఆ కాలంలో అలాంటి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడంతా మనకి ఎస్ఎంఎస్లు వచ్చేసాయి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్లు వచ్చాయి, ఆ కాలంలో ఉన్నాయి. సక్సెస్ అయిందంటే థ్యాంక్స్ చెప్పడం, అది రాతపూర్వకంగా చెప్పేవారు. సొంత టైప్ చేసేసి సంతకాలు పెట్టడం కాదు అది. ఆ ట్రెండ్ తర్వాత కొంతకాలానికి వచ్చేసింది, టైప్ చేసేసి సైన్ అని వచ్చేది. అలా కాదు, ప్రతి దాంట్లో వాళ్ళ సంతకం ఉంటుంది. ఎక్కువగా అమ్మగారు వైఫ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఆర్టిస్టులు ఎవరిని చెప్పుకోవచ్చు అండి మనం? ఎక్కువ శాతం చెప్పుకోవాలంటే రేలింగ్ వెంకటరామ గారు, రమణారెడ్డి గారు, ఎస్వి రంగారావు గారు, వీళ్ళ ముగ్గురు చాలా ఎక్కువ. తర్వాత మిగతా వాళ్ళంతా కొంచెం కొంచెం సినిమాలు, అవి వీళ్ళ ముగ్గురు ఎక్కువ. వీళ్ళ ముగ్గురులో ఎస్విఆర్ గారు కొంచెం టఫ్గా ఉంటారు, చాలా టఫ్గా ఉంటాడు. ఆ టఫ్కి తగ్గట్టుగా అమ్మ కూడా టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే ఎస్వి రంగారావు గారితో గొప్పతనం ఏంటంటే, అమ్మకి ఆ కాంబినేషను అందరికీ ఆవిడ భారీగానే చేసింది. ఒక రేలంగి వెంకటరామ గారు ఒక దాంట్లో కూతురు కొడుకుగా ఉంటాడు, అర్థం కాలేదు, ఒకటో రెండో. అది తప్పితే ఎస్వి రంగారావు గారికి అమ్మగారి తల్లిగా చేసింది, తర్వాత వచ్చి భారీగా చేసింది. తర్వాత అలాంటి క్యారెక్టర్లు డిఫరెంట్ ఉంటాయి. పైగా ఒక దాంట్లో సాత్వికంగా ఉంటుంది. మీరు మంచి మనుషులు తీసుకున్నారనుకోండి, చాలా సాత్వికంగా ఉంటుంది. నోరు తెరు పంచదార పోస్తాను, ఆ సాత్వికం. అదే మీరు దీంట్లోకి వెళ్ళారంటే, మన దశాబుల్లోకి వెళ్ళారంటే, ఆవిడ వాత పెట్టలేదు కానీ నీకు పచ్చడి మెతుకులేంది, భయపెట్టేసింది, ఇంకేం లేదు, ఇంక పచ్చడి మెతుకులే అన్నట్టు మాట్లాడేది. ఇంకో దాంట్లో సతీ సక్కుబాయిలో చాలా వినయం, చాలా భయం, చాలా బుద్ధిమంతుడు, అమ్మ మాటకు ఎదురు చెప్పని కొడుకు సతీ సక్కుబాయి. ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్లో వాళ్ళిద్దరికి కుదిరింది. అక్కడ వయసు కానీ ఇది కానీ చూడలే. ఆయన భారీ కాయం ముందు ఆయన తలెత్తి ఇలా మాట్లాడాడంటే అందరూ భయపడతారు. అలాంటి చోట కూడా రమణారెడ్డి గారిది అయితే ప్రాబ్లం లేదు. రమణారెడ్డి గారు మోల్డ్ అయిపోతారు, దేంట్లోనే మోల్డ్ అయిపోతారు, అంతే మోల్డ్ అయిపోతారు. ఈ ఎస్వి రంగారావు గారి దగ్గర కొంచెం డిఫరెంట్ యాంగిల్స్లో అమ్మకి ఆయనకి కుదిరింది. జనరల్గా ఈ క్యారెక్టర్స్ చేసినప్పుడు బయట పబ్లిక్ ఎవరైనా రిసీవ్ చేసుకునేటప్పుడు ఒక విలన్ అంటే విలన్ గానే చూస్తాం. అవును, కానీ అమ్మని అలా చూడలేదే. అమ్మని అలా కొత్తలో మాట్లాడినా కూడా తర్వాత ఆ పబ్లిక్ ఎవరైనా వచ్చి మనతో చేసిన, రామారావు గారికి బస్సులు వస్తాయి, అప్పుడప్పుడు ఒకటో రెండో మా ఇంటికి కూడా వచ్చేది. అప్పుడు అమ్మ వెనక్కి తిరిగి కింద వరకు వచ్చేవారు, ఆ బాల్కనీ కింద వరకు వచ్చి అందరితో మాట్లాడేవారు. ఆ మాట్లాడడంలో వాటిల్లో అందరికీ తెలుసు, అది ఆనాడు మనకి మీడియా ఇంత డెవలప్ కాకపోయినా మౌత్ టు మౌత్ వెళ్ళింది. ఆ విధంగా అమ్మకి మంచి పేరే వచ్చింది, బయట చెడ్డ పేరు ఎక్కడా లేదు. సినిమా చూస్తే అంటారు, కానీ ప్రతిదీ ఇంకోటి అంటే, ప్రతి సినిమాలోనూ అమ్మ ఎంత విలనిజం చూపించారో లాస్ట్ ఎండింగ్ సీన్లో క్షమాపణ కోరి మారిపోతుంది ఆవిడ. దాన్ని ప్రేక్షకుడు హర్షించాడు. గుండమ్మ కథలో కూడా అంతే, ప్రతి దాంట్లో ఏ సినిమా తీసుకోండి అన్నింట్లో ఆవిడ క్షమాపణ లాస్ట్లో చెప్పేస్తుంది, తను తప్పు ఒప్పేసుకుంటుంది. అది ఆ క్యారెక్టర్లు అలా క్రియేట్ చేశారు. సో మెడ్రాసు అసలు ఎక్కడ కాకినాడ, ఎక్కడ మెడ్రాస్ అమ్మగారి జర్నీ?
సో ఈ అక్కడ వెళ్ళినప్పుడు ఆ. మదర్ ఒక్కరే ఉన్నారు. అవును ఎలాంటి స్ట్రగుల్ పడ్డారు ఫస్ట్ సినిమా ఫేస్ చేయడానికి? అప్పుడు అవకాశాలు తక్కువ. అవును ఎవరైనా ఉంటే రికమెండేషన్ ఉన్నా కానీ అవకాశాలు ఇచ్చే పొజిషన్ కాదు అప్పుడు. కరెక్టేనండి. అప్పుడు జెమినీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అమ్మగారికి ఒక ప్లే బ్యాక్ సింగర్ ఎవరో కనిపెట్టి ఈవిడ గొంతు బాగుంది, ఈవిడ ఇది బాగుంది అని ఫ్రెండ్షిప్ చేసుకుంది. ఆవిడ తీసుకెళ్ళి ఎవరికో ఇంట్రడ్యూస్ చేస్తే తద్వారా పి పుల్లయ్య గారు, శాంతకుమారి గారు వీళ్ళందరూ రావడం, తర్వాత బిఏ సుబ్బారావు గారు వీళ్ళు చూడడం. సో అమ్మకి అలా ఎంకరేజ్మెంట్ వచ్చిందనమాట. ఓకే ఓకే ఎంకరేజ్మెంట్ వచ్చింది. అక్కడ ఒక అద్దెలు తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంకో చోటకి, అక్కడి నుంచి 1957, 58లో మా అమ్మమ్మ చనిపోయింది. అప్పుడు ఒక సంవత్సరం అయిన తర్వాత అమ్మ 59లో అనుకుంటా అమ్మ ఇల్లు కొనుక్కున్నారు. ఈ 14 మంది సంతానం ఏంటి? 14 మందిలో 10 మంది పోయారు, నలుగురే ఉన్నారు. ఒక అన్నయ్య, మా దొడ్డమ్మ, తర్వాత మా అమ్మ అంటే నన్ను కన్న తల్లి, దాని తర్వాత ఆఖరావిడ. మా అమ్మ దగ్గర వాళ్ళ అక్కయ్య గారి అబ్బాయిని నేను నన్ను తీసుకొచ్చి ఆవిడ దత్తత తీసుకుని తండ్రి పేరు అనంతరామయ్య అని అనంతపద్మనాభమూర్తి అని నాకు పేరు పెట్టారు. అక్కడి నుంచి నేను అక్కడే ఉన్నాను. తెలుగు మీడియంలో చదివించారు. ఎందుకంటే తెలుగు మీద అంత అభిమానం మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి. సో మీరు చిన్నప్పుడు మరి అమ్మగారితో పాటు వెళ్ళి ఎడిటింగ్ రూమ్ లో, డబ్బింగ్ రూమ్ లో వాటిలో అవి చూస్తున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదా? ఎక్కడ కూడా మీకు వాతావరణం వేరు కదా? అస్సలు అవ్వలేదు. అది అమ్మ చేస్తున్నారు, అమ్మ ప్రొఫెషన్ అది, నా చదువు నాది. మీకు గుర్తుండిపోయిన స్వీట్ మెమరీస్ ఏంటండి సెట్ లో? స్వీట్ మెమరీస్ అందరూ బాగానే మాట్లాడతారు. సెట్ అయిపోయి బయటికి రావడం సార్. సెట్ లో అయిపోయిన తర్వాత కూర్చోరు అక్కడ, వేడి తట్టుకోలేదు. సంఘటన బయటకు వచ్చామంటే అందరితో మాట్లాడటమే, అమ్మ ఏదంతా ఇచ్చారంటే అందరికి పెట్టడం, లేదా ప్యాక్ ఆడుకుంటూ ఉంటారు. అంటే అందరికీ అదొక్కటే అందరికీ ఉండేదండి. కొంతమంది గాసిప్స్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, ఒక గ్రూప్ 3 4. జనరల్ గా అందరూ 2 3 వేసుకుని కింద ఇది పెట్టేసుకుని అదేంటిది తువాల్ లాంటిది ప్యాక్ ఆడుకోవడం. షార్ట్ పిలిచేంత వరకు అది ఆడుకుంటారు. కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది అంటే బయటికి వెళ్తారు. బయటికి వెళ్తే అంటే మేకప్ రూమ్ వరకు, మళ్ళీ తిరిగి వచ్చేయాలి. అక్కడ మటుకు వాతావరణం మన ఫ్యామిలీ వాతావరణం గట్టిగా. అంటే ఇప్పుడు ఈ కాలంలో లేదు అక్కడ, మనకు అఫీషియల్ గా కూడా లేదు. ఇప్పుడంతా క్యారవాన్ లేదు. క్యారవాన్ లో ఎవరికి వాళ్ళు సపరేట్. అంటే మీరు ఆ సెట్ లో ఉన్నప్పుడు ఏదైనా ఒక సంఘటన స్వీట్ మెమరీస్ గా మీకు గుర్తుండిపోయినాయి? పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు కదా, మంచి మంచి ఆర్టిస్టుల మధ్య మీరు ఒక చూసినే ఉంటది కదా మెమరీస్, మీకు ఇప్పటికి కూడా మర్చిపోలేని ఏమన్నా ఉందా పెద్దవాళ్ళతోటి? మర్చిపోలేని మెమరీస్ అంటే శ్రీదేవి గారి ఫంక్షన్ కానీ విజయనిర్మల గారితో ఒకటి ఉంది. విజయనిర్మల నేను పర్సనల్గా చూసింది చెప్తున్నాను. ఆవిడ అత్తగారు కొత్త కోడలని ఒక సినిమా వచ్చింది, ఆ షూటింగ్లోనే ఉన్నాను. అమ్మ మెల్లిగా ఇలా కొట్టినట్టు కొడితే, అలా కాదు నువ్వు కొట్టు బాగా, నాకు దెబ్బ తగలాలి, అప్పుడే నా రియాక్షన్ బాగా వస్తుంది. ఇదే వాణిశ్రీ గారు చెప్తారు. ఇవన్నీ నేను చూస్తే ఇంత రియలిస్టిక్గా ఉంటుందని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు మనం అన్ని డూప్లికేట్లు నుంచి పెడుతున్నాం కదా, ఆ కాలంలో డూప్లు అనేవి లేవు, నిజంగా డూప్లు అనేవి లేవు అప్పుడు. ఇప్పుడు ఈ కాలంలో వచ్చాయి. వాళ్ళు అలా మాట్లాడడం అనేది నాకు నచ్చింది యాక్చువల్గా. నువ్వు కొట్టు, నీ రియాక్షన్, నువ్వు డామినేట్ అయిపోతావు కానీ నాకేం తెలుస్తుంది, అందుకని నువ్వు కొడితే ఆ చురుమనే దానికి మాట్లాడతాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ బాగా ఉంటాయి. ఇప్పుడు రామారావు గారి షూటింగ్ అనుకోండి, ఆయన ఖాళీ ఎప్పుడు ఆయన ఆ సిచ్యుయేషన్ బట్టే ఉంటాడు. ఖాళీగా ఉన్నాడంటే ఆయన ఫ్యూచర్లో రాబోయే సినిమాల గురించి రాసుకోవడం, చదువుకోవడం చేస్తూ ఉంటారు. ఖాళీగా ఉన్న గుండక్క ఏం తెచ్చావు ఈరోజు, అది అలాంటివన్నీ. అంటే అలాంటి ప్లెజెంట్ వాతావరణం ఒకటి ఉండేది. ఇప్పుడు కృష్ణకుమారి గారు ఉన్నారు, జానకి గారు ఉన్నారు, శారద గారు ఉన్నారు, వీళ్ళందరూ అమ్మతో ఎక్కడుంటే అమ్మ చుట్టుపక్కనే ఉంటారు. అట్లా ఇప్పుడు అంజలిదేవి గారు ఉన్నారు అనుకోండి, అంజలిదేవి గారికి అమ్మకి చాలా చాలా కనెక్షన్ అనకూడదు, ఏది వచ్చినా సరే అమ్మతో మాట్లాడతారు. అలాంటిది. అంటే ఆ కాలంలో భానుమతి గారు, అంజలిదేవి గారు, షావుకారి జానకి గారు, వీళ్ళందరూ ఏంటంటే సంజయ్ గారు, జయలలిత వాళ్ళ మదర్, వీళ్ళందరూ అమ్మకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు మీరన్న పేర్లలో కూడా వాళ్ళకి కూడా కొంచెం మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అమ్మగారు ఉన్నారా? అమ్మగారు ఉన్నారు, అమ్మగారితో మాట్లాడుకుంటారు. ఒక విధంగా ఆవిడ ఒక తల్లి లాంటిది వీళ్ళందరికీ. అట్లాగా ఆ కనెక్షన్స్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అనేది చూసారా? ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు మన ప్రొఫెషన్ లో కూడా మనకి ఉంటుంది కదా, చాలా సపోర్ట్ ఉంది. ఇప్పుడు సావిత్రి గారి దీంట్లో కూడా అమ్మ, నాకు తెలిసి చిన్నప్పుడు సావిత్రి గారికి ప్రాబ్లమ్స్ వస్తే అమ్మ ధన సహాయం చేయడమే కాకుండా ఫీల్ అయ్యి తనే బాధపడి కూడా వెళ్ళి అన్నీ చేసి అవన్నీ చేసింది ఆవిడ. లాస్ట్లో ఏదైనా చాలా మంది చేశారు, కాదనలేదు. అమ్మ కూడా తన పార్టిసిపెంట్. అలాగే ఇప్పుడు వరద బాధితులకు వచ్చింది కదా, అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు చేశారు, అమ్మ కూడా పార్టిసిపేట్ చేసింది. అమ్మతో పాటు నేను కూడా వెళ్ళాను. అమ్మ కూడా అలాంటి వాటిలో అన్నింటిలోనూ ముందుంటారు, ఏం లేదు. అది ఒకటి చేసామంటే మనకు ఒక కుటుంబం మనం అని చెప్పి చేస్తారు.
ఆ కాలంలో అది ఉంది పూర్తిగా. అమ్మగారిలో మీరు గమనించిన స్ట్రెంగ్త్ ఏంటండి? స్ట్రెంగ్త్ ఏంటంటే అది స్ట్రెంగ్త్ అని నేను చెప్పలేను సార్. ఆవిడ స్టూడియోలోకి వెళ్ళి మేకప్ వేసుకుని ఆ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత మారిపోతుంది. అంతవరకు మామూలుగానే మనిషిగా ఉంటుంది. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ సాధారణంగా ఉంటుంది అనమాట. ఆ లోపలికి వెళ్ళిన వెంటనే ఆ యొక్క కెమెరామెన్ ముందు నుంచున్న వెంటనే ఆవిడ మార్పు సహజంగా వచ్చేస్తుంది. ఆ క్యారెక్టర్ చదివి వినిపిస్తాడు, ఈవిడ ఏకసంతగ్రాహి, ఒక్కసారి విని చెప్పేస్తుంది. ఎన్ని పేజీలు అంటే అక్షరాలు బాగుంటే తనే చదువుకుంటుంది. కొంతమంది పెద్ద అక్షరాలే బాగా రాస్తారు, కొంతమంది రాసేది అర్థం కాలేదని చదువు బాగుంటుంది. సో అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ చదివేస్తాడు, ఇక్కడ మేకప్ వేసుకొని చదివేస్తే అది గుర్తుంటుంది. ఆ విధంగానే ఆవిడ మాట్లాడుతుంది. అవన్నీ వాళ్ళకు అందుకని ఎక్కువ టేకులు మా అమ్మకి జరగవు. అమ్మగారు మధ్యలో కెరీర్ అప్స్ అండ్ డౌన్స్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే సుమారుగా మనకి తెలిసి 350 సినిమాలు అనుకుంటాం, కానీ మీరు లెక్క ప్రకారం 700 ఉన్నాయి. 700 ఉన్నాయి. కానీ నాకు అప్ అండ్ డౌన్స్ అని నేను అనుకోను, కానీ అమ్మ కాల్ షీట్ ఇవ్వలేక కొన్ని వదులుకున్నారు. అంటే కాల్ షీట్లు లేవు ఆ రోజు. నాకు ఒక సినిమా ఉందనుకోండి, అమ్మని వదిలేసి ఇంకోళ్ళని పెట్టుకోవడానికి ఛాన్స్ అప్పుడు వచ్చింది. కారణం ఏంటంటే ఈవిడ కాల్ షీట్లు దొరికేవి కావు, బ్రేక్ పడలే. ఎందుకంటే అలాగా ఆవిడికి ఒంట్లో బాగోకపోవడం, అందువల్ల రెస్ట్ తీసుకోవడం. లాస్ట్లో తగ్గించుకున్నారు, 84 ప్రాంతాలు 86 ప్రాంతాలు ఆవిడ తగ్గించేసుకున్నారు. ఇక చాలు మనకి, ఒక సంవత్సరానికి 2-3 చేస్తే చాలు అన్నట్టుగా తగ్గించుకుంది ఆవిడ. ఇక వద్దు అని ఆవిడ తగ్గించుకుంది, ఇంకేం లేదు. కాంపిటీటర్స్ ఎవరండి అమ్మగారికి ఆ టైం? లేదు, అసలు కాంపిటీటర్ అందరూ క్లోజ్ అండి. సినిమాలో కాంపిటీటర్గా ఉండొచ్చు, క్యారెక్టర్ కాంపిటీషన్ ఛాయాదేవి గారే. ఆవిడ ధాటి ఇంత అంత కాదు, బయట కూడా ఆవిడకి సినిమాల్లోనే కాదు బయట కూడా ధాటి ఎక్కువ. ఆవిడ వాయిస్ కూడా చాలా పెద్ద వాయిస్. అమ్మ బయటకు వచ్చేసారంటే మామూలు వాయిస్, అక్కడే కళ్ళు ఎరగటం అని. అది ఛాయాదేవి గారు మామూలుగా కూడా అలాగే ఉంటారు ఆవిడ, పైగా ఎక్కువ మాట్లాడతారు. సో మధ్యలో కొన్ని గాసిప్స్ ఏంటంటే సూర్యకాంతం గారికి అమౌంట్ లేక అసలు దీనస్థితిలో ఉన్నారు. చివరి వరకు ఆవిడ హాస్పిటల్ చార్జెస్ ఆవిడ డబ్బులతోనే, అన్నీ ఆవిడవే. నా దగ్గర ఒక్క పైసా ఆవిడ ఎప్పుడు తీసుకోదు, నేను కూడా ఖర్చు పెట్టాను. అంటే ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. మీ దగ్గర కూడా డబ్బు తీసుకో అబ్బాయి, నేను జీతం అక్కడ పెట్టినా కూడా ఉంచు, నీ దగ్గర ఉంచుంటుంది. ఏనాడు తీసుకోలే. ఆవిడ తీపించాలనే ఉద్దేశంతో నేను 1 రూపీ నోట్స్, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ కొత్త నోట్లు బ్యాంక్లోంచి తెచ్చే కట్ట పెట్టినా కూడా ఫ్రెష్ నోట్స్ అంటే ఆవిడ చాలా ఇష్టం. ఏదైనా సరే ఇలా చూసి వెంటనే లేచి వెళ్ళి బీరువా తెరిచి ఎంత డబ్బు పెట్టినా అంత డబ్బు మీద 10 రూపాయలు ఎక్కువ వేసి నాకు ఇచ్చి అది తీసుకునేది. నా డబ్బు ఏనాడు ఆవిడ వద్దనే అనేది. పైగా ఆవిడ మాటకి నేను ఎప్పుడు చెప్పేవాడు కాదు. లాస్ట్ మినిట్ వరకు ఆవిడ హాస్పిటల్ చార్జెస్ కూడా ఆవిడే పెట్టుకుంది. చివరి వరకు నేను అక్కడ ఆవిడతోనే ఉన్నాను. మధ్యలో బ్యాంక్ రీత్యా నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళినా కూడా మధ్యలో వస్తూ ఉంటాను కదా, సరిపోయింది. లేకపోతే వీళ్ళ ఖాళీగా ఉన్నప్పుడు మా ఆవిడని పిల్లల్ని వదిలేయడం అక్కడ ఆ విషయాలు ఎక్కడ లేదు. వీళ్ళందరూ రకరకాలుగా రాస్తున్నారు, మనం ఖండించకూడదు. ఖండించామనుకోండి అది ఇంకో విధంగా వెళ్తుంది, 4 రకాలుగా అంటారు. అలా అనకూడదు. అందుకని నేను ఇవన్నీ పెడుతున్నప్పుడు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు, అలాగే ఆవిడ పోయినప్పుడు చాలామంది ఎవ్వరు రాలేదు, కొడుకు కోడలే ఉన్నారు, అలా అది అంతే కాదు. అందరూ వచ్చారు, మెడ్రాస్లో ఉన్న అందరు యాక్టర్స్ వచ్చారు, అందరూ. జయలలిత గారే చీఫ్ మినిస్టర్గా ఉండి వచ్చిన వాళ్ళు జయలలిత గారు వస్తుందని చాలా మంది కిందే ఉన్నారు. అప్పుడు మేము మేడ మీద ఉండేవాళ్ళం. అట్లాగా ఎక్కడ ఏది జరగలే. కొంతమంది రాయనివ్వండి, తప్పేం లేదు, మనం ఏం అనలేం. అక్కడ కూడా నేను ఎక్కడ దేంట్లోనూ నేను పెట్టలేదు, ఇది వేరే పెట్టలే. ఎందుకంటే దానికి మళ్ళీ కాంట్రవర్షియల్ చాలా వస్తుంది. పైగా ఇప్పుడు ఈ యుగం, ఇప్పుడు ప్రెసిడెంట్ సినారియో చూస్తే మీమ్స్ ఎక్కువ, వాటిల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. అమ్మ పేరు అంత చక్కగా సంపాదించుకుని నేనేదో మాట్లాడి ఆవిడ చెడ్డ పేరు తీసుకురావాలి. ఇప్పుడు కాకినాడతో అటాచ్మెంట్ ఉందా? ఉంది. మీరు వెళ్ళిన ఉంది. ఇప్పటికీ ఉంది. అక్కడ అసెట్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే అసెట్స్ ఏం లేవు. మాకు ఉండే ఒకే ఒక అసెట్, నాకు 2 బెడ్రూమ్ ఫ్లాట్ మా మెడ్రాస్లోనే, అక్కడే చెన్నైలోనే, ఇంకెక్కడ నాకేమీ లేదు. కానీ అమ్మగారు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వలేదు అనుకుంటా, అమ్మగారికి అనిపిస్తుంది. అన్ని క్యారెక్టర్ ఆ కాలంలో అంతే. ఆ కాలంలో సార్ హీరోలకే లేదు సార్. మీరు అంటే నేను ఇలా మాట్లాడకూడదు, నాకు తెలిసిన వరకు రామారావు గారు, నాగేశ్వరరావు 40,000 50 దాటింది నేను చూడలేదు. తర్వాత ఎప్పుడు అమ్మ మానేసిన తర్వాత నాకు టచ్ లేదు. నేను బ్యాంక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవి కొంచెం మర్చిపోయాను చాలా వరకు, బ్యాంక్ డ్యూటీ ఎక్కువైపోయేది అందువల్ల. ఆ టైంలో కానీ అంతవరకు అమ్మకి రామారావు గారు, నాగేశ్వరరావు గారికి 45-50 ఉండేది, అంతకనే లేదు, చాలా తక్కువ. కొన్ని సినిమాల్లో హిట్ కాకపోతే డబ్బులు తిరిగి ఇచ్చిన దాఖలాలు నాకు తెలుసు. నాగేశ్వరరావు గారు బేదరపాట్లో ఏదో సినిమా అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిపోతే డబ్బు తిరిగి ఇచ్చేసాడు ఆయన, తన డబ్బు తను తీసుకుని రెమ్యునరేషన్ ఇచ్చేసాడు. అట్లాగే ఫ్లాప్ అయితే రామారావు గారు అంతే, ఎందుకంటే వాళ్ళ అవస్థ పడకూడదు. కృష్ణ గారు అంతే,
కృష్ణ అదే అదే. చాలా వరకు ఈ ఈ విషయంలో కృష్ణ గారు అంటే చాలా ఇష్టం. ఉమ్, ఆయన ఎంతో బాగా మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు ఆయన. ఉమ్, ఆయన కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. పిలిచి మాట్లాడినా వాడి కష్టం మనకి ఎందుకు. అంటే కొంతమందికి హిట్ అయిన తర్వాత నాకు ఇయ్యి అనేవాడు, ఆ, సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఇయ్యి. ఉమ్, ఉమ్, అలాగే కొంతమంది దెబ్బతింటే కృష్ణగా నాకు తెలిసి నేను చూశాను, ఉమ్, బయట కూర్చుంటాం కదా, వాళ్ళు మాట్లాడేమని వింటాం కదా, ఉమ్, ఇప్పుడు అనిపిస్తుంది అంతటి సహృదయులే వాళ్ళు. ఆ. నీ నీ సినిమా హిట్ ఫ్లాప్ అయింది కదా, ఏదో ఒక సినిమా నేను ఫ్రీగా చేస్తాను, నీకు హిట్ అయిన తర్వాత డబ్బులు ఇద్దు, అలా పిలిచి మరీని ఈ కాలంలో ఎవడిస్తాడు. అలాగా ఉమ్, ఆ కాలంలో అంతా సహృదయులు నాకు తెలుసు. అంటే ఇప్పుడు లేరని కాదు, నేను చూడలేదు ఇప్పుడు, అదే నేను 30 ఏళ్ళకి ఎవరిని చూడలేదు, నాకు తెలీదు. ఆ కాలంలో ఉండేవాళ్ళందరూ అలాంటి వాళ్ళు. ఇక్కడ ఓకేనండి. ఈ సపోర్టు చెన్నైలో ఎవరండి బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే చెన్నైలో అమ్మగారికి అమ్మగారికి ఇదే నీ పైన అంజలి దేవి గారు అక్కడే ఉన్నారుగా, అంజలి శారద గారు, వాణిశ్రీ గారు, వీళ్ళందరూ వాళ్ళు కూడా అమ్మకు మనోళ్ళే అవుతారు, మన వాళ్ళే మన అవుతారు. తెలుగు వాళ్ళే అంతే అవుతారు. ఇప్పుడు శ్రీదేవి అంతే, ఆ, మా కాలనీలోనే ఉంది ఆవిడ. ఓకే. భారతి ఆవిడకు ఉండేది హీరోయిన్, ఆవిడ మా కాలనీలో ఉంది. ఓకే ఓకే మన చుట్టుపక్కల ఎవరున్నా రైట్ టీ నగర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంజలి దేవి గారు మాకు 2 కిలోమీటర్ల డిస్టెన్స్. ఓకే ఓకే అట్లాగా లోకల్లో ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా, ఉమ్, లేకపోతే పండగలు వచ్చినా, ఏదైనా వెళ్ళాలంటే అమ్మ దగ్గరికి వచ్చేవి. ఆహా, రాధాకుమారి గారు ఉన్నారు, ఫ్రీక్వెంట్గా మా దగ్గరికి వచ్చేది. ఉమ్, ఉమ్. అలాగా ఫ్రెండ్షిప్ బాగానే ఉంది. అమ్మగారు ఏంటి ఓన్లీ సంపాదనేనా లేకపోతే దాన ధర్మాలు ఏమైనా చేసేవాళ్ళ? దాన ధర్మాలు బాగా చేసేవారండి. ఉమ్, కారణం ఏంటంటే తిరుపతిలో ఒక కాటేజ్ కట్టించారు. ఉమ్, అది మొట్టమొదట అంటే వెంకటేశ్వర స్వామి మాకు కులదైవం కనుక. ఉమ్, తర్వాత చెంగాళమ్మ టెంపుల్ అని మెడ్రాస్ దగ్గరలో ఉంది, ఒక 80 కిలోమీటర్లు, ఓకే. సూళూరుపేటలో ఉంటుంది అది. ఉమ్, దానికి లోపల 2 కాటేజీలు కట్టించారు. అంటే ఒక కాటేజ్ ఏమో మనం ఒక నలుగురు 2 కుటుంబాలు ఉండేటట్టు, ఒకటేమో హాల్ లాగా, ఓకే అంటే డార్మిటరీ 10 మంది 10-12 మంది పడుకోవచ్చు, ఓకే. అట్లా కట్టారు. ఉమ్, అంటే అది బయట ఉండేది, స్వయంభూ అన్నమాట, ఉమ్, అమ్మవారికి పైన ఏమి ఉండదు, ఓకే. అక్కడ కట్టించారు. ఉమ్, తర్వాత కనకదుర్గ విజయవాడ దానికి. తర్వాత వచ్చి కాలేజీలకి నక్కినేని నాగేశ్వర గారి కాలేజీ ఒకటి, ఉమ్, అనురామలింగ హోమియోపతి కాలేజీ ఒకటి ఉంది. ఉమ్, అలాగే విజయవాడ గ్రంథాలయం దానికి కట్టించారు. మా కేసరి స్కూల్లో ఒక వింగే, ఒక ల్యాబొరేటరీకి సంబంధించింది మొత్తం అంతా ఆవిడ కట్టించారు. ఇది కాకుండా చాలామందికి చెప్పి వాళ్ళ చేత కూడా డొనేషన్లు ఇప్పించారు. అమ్మ చెప్పగా నా విజయవాడలో ఎక్కువ డొనేషన్ కేసరి స్కూల్కి ఇచ్చారు. ఉమ్, ఉమ్, అట్లాగా అవన్నీ చేశారు. అన్నీ ఆవిడ ఎడం చేతికి తెలిసింది, కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదనే విధంగా ఆవిడ. ఎందుకంటే ఆవిడకి 10 మంది బాగుండాలని కోరిక సార్. మనకేదో భగవంతుడు ఇచ్చాడు, ఉమ్, మనకి ఇల్లు ఉంది, మనం శుభ్రంగా తింటున్నాం, మనకంటూ కుటుంబం ఉంది, బయట వాళ్ళకి మనం ఏం దాచుకుంది ఏం చేస్తామనే తత్వం మొదటి నుంచి ఆవిడలో ఉంది. ఓకే ఓకే. అలాగే ఎవరైనా చదువుకు లేదంటే డబ్బులు ఇవ్వడం, ఎవరికైనా పెళ్ళికి కావాలంటే వాళ్ళ స్తోమతని బట్టి ఇచ్చారు. ఆవిడ ఏంటంటే బట్టలు కొని పెడుతుంది, చీరలు నేను ఉమ్, ఎవరన్నా వస్తే ఇవ్వడానికి. మనం ఇప్పుడు రవికిల్ గుడ్లు కొని పెడతాం కదా, అదే. ఈ ఉమ్, మన దసరాకి వాటికి పేరంటాలకి, ఉమ్, అలా ఆవిడ చీరలు కొని పెట్టేది. ఓకే. డబ్బులు ఉంటే కొంచెం ఉంగరమో తాయెత్తో అలాంటివి కొనేది, అవసరమైన వాళ్ళకి చేసేది. ఇలా సామూహిక ఉపనయనాలు చేస్తారు చూసారా, ఉమ్, ఉమ్, అవన్నిటికీ తెలిస్తే ఎవరు అడగక్కర్లే, ఉమ్, చూచాయనిగా తెలిసిన మీరు ఎవరొక్క పనులు చేస్తున్నారని చెప్తే ఈవిడ ముందుకెళ్ళి డొనేషన్ ఇచ్చేది. ఓకే. అలాంటివన్నీ ఆవిడ బాగా చేసేది. ఇప్పుడు క్యారెక్టర్ పక్కన పెడితే ఏది సినిమాల్లో ఆ విధంగా ఉంటారనుకుంటే ఎప్పుడన్నా కోపం వస్తే ఆ విధంగా ఉంటారా బయట కూడా సిచ్యువేషన్? లేకపోతే ఎలా? పెద్దగా ఉండదండి, ఎవరిదేవి పెద్దగా కోపం రాదు. చిరాకు పడుతుందేమో కానీ నేను కోపాన్ని చూడలేదు. సో మీరు ఎప్పుడన్నా అలాంటి సందర్భం లేదు, face చేశారా? మా ఇంట్లో కూడా పెద్ద కోపం ఎప్పుడు రాదు. చిరాకు పడుతుంది అప్పుడు, అవ్వలేదు ఆ టైంకి అవ్వలేదు అన్న ఉద్దేశంలో చిరాకులు ఏమైనా పడుతుందేమో కానీ ఏమీ లేదు. ఇప్పుడు పనిచేసే పని వాళ్ళ దగ్గర కానీ డ్రైవర్ల దగ్గర కానీ చాలా బాగుంటుంది. అమ్మగారు ఉమ్. మోసపోయిన సందర్భం ఏమైనా ఉందండి? చాలా ఉన్నాయి. ఉమ్, ఆవిడ తెలియదు అది, ఓకే. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. ఓకే. ఎవరన్నా వచ్చి నాకు ఇలా కష్టం ఉందంటే ఇచ్చేస్తుంది. ఉమ్, మేము చెప్పినా కూడా వాడి పాపాన్ని వాడు పోతాడరా, పాపం కష్టపడుతున్నారు పిల్ల పాపలతో అనే టైపు. అలా 2-3 సార్లు చాలాసార్లు మోసపోయిన లెక్క. కానీ ఎక్కువ ఉంటుంది కదా, మీరు వచ్చి ఎవరన్నా వస్తే ఆ కాలంలో 100-200 ఇవ్వడం తప్పితే అలాగే మోసపోయింది, కానీ ఇదేం లేదు. ఉమ్, కానీ చాలామంది, ఇంకోటి మీకు మధ్యలో చెప్పడం మర్చిపోయాను, కొన్ని వీడియోలు నేను చూశాను. అమ్మ వ్యాపారాలు చేసేవారు, కార్ల వ్యాపారం, పాత కార్లు కొని, అమ్మ పాత కార్లు కొని వ్యాపారాలు ఎప్పుడు చేయలేదు. ఆవిడకి ఒకటే, ఇప్పుడు నాకు ఎలా ఉందో నాకు ఒకే టైప్ ఆఫ్ ఇన్కమ్ నాకు, అమ్మకు కూడా మనకి ఇందులోంచి ఇన్కమ్ వస్తుంది, ఇచ్చాలి, ఇంకేం అక్కర్లేదు. కానీ ఆవిడకి ఒక పిచ్చి ఉంది, ఒక ఫారిన్ కార్లు కొనేది ఆవిడ. ఉమ్, అక్కడ ఒక స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఒకటి ఉంది, ఉమ్, అక్కడ తెలుగు ఆయన గోపాలకృష్ణ గారి పేరు నాకు గుర్తులేదు, ఆయన ఫోన్ చేసేవాడు, అమ్మ కారు వచ్చిందని చెప్పి నేనే తీసుకునేవాడిని. ఫస్ట్ నేను వెళ్ళేవాడిని, ఉమ్, నాకు అప్పుడు లోనా ఉండేది, ఓకే. లోనా వేసుకుని వెళ్ళిపోయి ఆ కారు నేను తోలేవాడిని, లోపల పెద్ద ప్రాంగణం, ఆ, దాంట్లో తోలి అది నచ్చింది, అమ్మకు నచ్చుతుందంటే చెప్పి అమ్మని తీసుకొచ్చేవాడిని కారులో. ఓకే.
సో ఆ కారు కొనుక్కునేవారు, ఫారిన్ కార్ కొనేవారు. ఓ 6 నెలలకో సంవత్సరానికో ఒక పూట 2 సంవత్సరాలు పడుతుంది. ఇంకో మంచి కారు వచ్చింది అనుకోండి, ఆయన ఫోన్ చేసేవాడు. మాకని మినిమం మీడియం సైజ్ కార్లు, చిన్న కార్లే కావాలి. ఫోన్ చేస్తే అది చూసి అమ్మ బాగుందని చెప్తే ఇది అమ్మాలి కదా, ఇది అమ్మితే కానీ రాదు, అప్పుడు ఇది అమ్మేసి అది కొనేవారు. అలాగా అమ్మ ఏంటంటే ఒక కారు సంవత్సరం నుండి సంవత్సరంన్నర నుండి ఒక కారు అమ్మి ఇంకో కారు కొనుక్కునేవారు. ఇది వ్యాపారం కింద చాలామంది ట్రీట్ చేస్తారు, వ్యాపారం కాదు. అమ్మకి కార్లు అంటే చాలా ఇష్టం, అందుకని కొనుక్కుంటాం. అలాగే అమ్మకి కళ్ళజోళ్ళు అంటే చాలా ఇష్టం, రకరకాల కళ్ళజోళ్ళు కొనుక్కుంటాం. చాలా వరకు సినిమాల్లో యూజ్ చేస్తుంది. ఎవరిని అడిగారంటే కళ్ళజోళ్ళు ఇచ్చేస్తుంది, దానికి ఏం అద్దాలు ఉండవు కదా, వాళ్ళు వేసుకుందుకు. అలాగా ఇవేం వ్యాపారాలు కాదు ఆవిడ. అలాగే మేకప్ సామాన్లు ఫారిన్ కంట్రీలో అమ్మకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మేకప్ సామాన్లు తెస్తే అది మన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసేది. లేదంటే వాళ్ళకి చెప్పేదమ్మా మీరు ఒకటి ఇచ్చారు చాలు, నాకు అక్కడ ఎవరైనా ఉంటే పంపించండి అంటుంది. పంపిస్తే ఇప్పుడు ఈ హీరోయిన్లు ఉన్నారు, వాణిశ్రీ గారు వాళ్ళు, ఎవరైనా శ్రీదేవి గారు వాళ్ళ మేకప్ మీద అడుగుతారు, అమ్మాయి ఇవ్వండి అంటే దాని మీద ఎంత రేట్ ఉందో అది ఇచ్చేవయా, వెళ్ళిపోయి ఇచ్చేది. వాడు ఇవ్వకపోయినా కూడా ఏమనేది కాదు. అది వ్యాపారం మటుకు కాదు. అమ్మ ఏంటంటే ఒకళ్ళకి చెయ్యాలి, దొరికినప్పుడు దాచిపెట్టు, దొరికినప్పుడు దాస్తుంది, అవసరం ఉపయోగిస్తుంది. అది మనం వ్యాపారాలని క్రియేట్ చేస్తారు. అది వ్యాపారం. అమ్మ వ్యాపారం ఎప్పుడు చేయలేదు. ఒకటి, అమ్మ దగ్గర డబ్బు ఉంటే సహాయం చేస్తుంది. ఇప్పుడు సినిమా వాళ్ళకి కూడా ఎవరైనా కావాలంటే 50,000 1,00,000 ఇస్తుంది, వాళ్ళు దానికి వడ్డీ కూడా ఇస్తారు మామూలుగా, వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు. ఎవరు అలా దాంట్లో కూడా అమ్మని మోసం చేసిన వాళ్ళు, ఆ విషయంలో అమ్మని ఎవరు మోసం చేయలేదు. అంటే రెమ్యూనరేషన్ ఇచ్చేటప్పుడు చెక్కులు మోసం అయ్యేమో కానీ అమ్మ దగ్గర డబ్బు తీసుకుని డబ్బును మోసం చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇది చేసేది. అదేలేండి. హైయెస్ట్ పేమెంట్ ఏ సినిమా అండి అమ్మగారు? అమ్మకి హైయెస్ట్ పేమెంట్ అంటే నాకు తెలిసి 1/2లో ఇచ్చారు బాగా. తర్వాత అంటే బాగా అప్పుడు బాగా వయసు అయిపోయి ఎండింగ్ స్టేజ్ వస్తుంది, 1/2లో బాగానే ఇచ్చారు. తర్వాత ఎస్పి పరశురామ్ ఫుల్ లెంగ్త్ చిరంజీవి గారితో. అవును. సో మీదేంటి లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? మాది అరేంజ్ మ్యారేజ్. అమ్మకి పోయి చేస్తుంది. అమ్మ చూసిన అమ్మాయి ఆవిడ. అయితే ఒకసారి మీ వైఫ్ మాట్లాడి వాయిస్. ఈశ్వర్ రాణి గారు, మీ పేరు అసలు ఈశ్వర్ రాణిగా అత్తగారు మార్చారు. రాణి ఎందుకు యాడ్ చేశారు? నువ్వు రాణిలా ఉండాలని చెప్పి పెళ్లిలో ఈశ్వరి రాణి అని కార్డుల మీద ఏం చేశారు. రేలంగి నరసింహరావు గారు మొన్న సభలో ఒక మాట మాట్లాడారు. వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ అన్నప్పుడు జస్ట్ పేరు కేవలం సూర్యకాంతం అనే పేరు ఉందని చెప్పేసి ఆ పెళ్లి క్యాన్సిల్ చేయమన్న సంఘటన ఆయన షేర్ చేసుకున్నారు అందరికి. మరి మీకు ధైర్యం ఉందా? మీకు అలాంటిది ఏం లేదా? మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఆవిడ మీద గౌరవం ఉంది. చిన్నతనంలోనే మ్యారేజ్ అయింది, 16 ఏళ్ళు. 16 ఏళ్ళప్పుడు 24 అప్పట్లో. అదేలేండి, భాష సరిగ్గా రాదు. 16 ఏళ్ళు. మీరు సినిమాలు చూస్తారా? ఆవిడ ఈ సినిమాలు చూసారు అప్పటికి? చూసారు. ఓకే. మరి మీకు అనిపించలేదా అమ్మో ఎలా ఉన్నారు, రేపొద్దున నేను వెళ్తే కూరలో ఉప్పు లేదను లేకపోతే కారం లేదను? భయం ఉండేది. కానీ ఆవిడే పచ్చతం చేసుకుని, ఆడపిల్లలు అంటే ఇష్టం ఆవిడకి, ఆవిడే పచ్చతం చేసుకుని నాకు అన్ని నేర్పి తనే వంట చేసేవారు. పని చేయడం ఇష్టం లేదు, నేను తనే చేసి పెట్టేవారు. వంట కూడా మీ చేత చేయించేవాళ్ళు కాదు, రాణిలాగా చూసుకో. అందుకని ఆవిడ కలిసిపోయారు. కూతురే, అక్క కోడలు కదా, కూతురులాగే, ఒక అమ్మాయిలాగే ఉండేది. ఓకే. సినిమాల్లోనే అత్తగా అంటే ఈ అత్త దొరకకూడదు అనుకుంటాం, రియల్ లైఫ్ లో ఏం కాదు. అయితే ఒక అమ్మాయిలాగే చూసుకునేవారు. ఆడపిల్ల అంటే ఇష్టం ఆవిడకి. మీరు వచ్చిన టైం కల్లా షూటింగ్లు అనేది తగ్గుకుంటూ వచ్చాయి కదా? ఉంది, అప్పుడు ఉంది. ఉన్నాయా? అమ్మ 80 తర్వాతే కొంచెం తగ్గించారు. సో ఆ టైంలో మీరు ఇంటి పని అదంతా మీరు చూసుకునే వాళ్ళ, లేదా అమ్మగారు మరి స్ట్రెయిన్ అయి వస్తారు కదా? అమ్మగారు ఇంట్లో ఉండే మనుషులు ఉన్నారు, నాకే పని లేదు. మీ పని అసలు పని ఉండదు. పనే ఉండదు. ఆవిడకి అసలు ఇష్టం లేదు కూడా చేయకూడతాను. అలాగే చూశారు ఆవిడ. తను యాక్చువల్గా నాకు ట్రాన్స్ఫర్ అయ్యి వైజాగ్కి వెళ్ళాను, బ్యాంక్ అప్పుడే తను వంట నేర్చుకుంది. ఆవిడ నేర్పించింది కొన్నారు, కానీ ఏం చేయించేది కాదు. ఎక్స్పెరిమెంట్ అంతా వైజాగ్లో నా మీదే. అంతేనా? అక్కడే నేర్చుకుంది మొత్తం అంతా. బాగా ఎక్స్పర్ట్ వెళ్ళాడు. వాళ్ళ అత్తగారు చెప్పినట్టుగా కానీ తనకి తెలిసినట్టుగా కానీ. ఇక వైజాగ్లో వెళ్ళిన తర్వాత ఒక 1-2 నెలలు అవస్థ పడిందేమో, కానీ తర్వాత మటుకు చాలా బాగానే చేసేది. ఓకే. మీకు అంటే ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా ఆవిడకి సంబంధించి? లేదండి, అంటే ఆవిడ కూతురులా కలిసిపోయింది దాంట్లో. ఏదైనా ఒక సంఘటన అంటే మర్చిపోలేని సంఘటన అంటే నేను బయటికి తీసుకెళ్ళి అలాంటివి చెప్పచ్చు. బయటకు తీసుకెళ్లేవారు, బీచ్కి దానికి తీసుకెళ్లేవారు, సింగపూర్ షాపింగ్ తీసుకెళ్లేవారు, బీచ్కి తీసుకెళ్లేవారు, కథలు అవి చదివించుకునేవారు, పేకాట ఆడమనేవారు.
మీతోనా ప్యాకెట్ తనకు నేర్పించి తను ఆడమని చెప్పారు. ప్యాకెట్ లో డబ్బులు పోగొట్టుకుంటారండి చాలా వరకు కూడా. ఆవిడ డబ్బులు ఇచ్చేదండి, మళ్ళీ వారు ఆవిడ పోగొట్టుకునేది కరెక్ట్. ఆ పోగొట్టుకునేది ఎప్పుడు బాధపడలేదు. ఓకే. ఇప్పుడు సపోజ్ మీతో ఆడుతోంది అనుకోండి, మీకు ఏదో కష్టం ఉంది అనుకోండి, ఓ 10 20 మీకు రావాలనుకోండి, ఆవిడ గెలిచినా మిమ్మల్ని ఆవిడ ఓడి మిమ్మల్ని గెలిపించేది ఓకే. ఆ విధంగా. ఎందుకంటే మీరు ఇస్తే పుచ్చుకోరు, మొహమాట ఏంటమ్మా అలా నేను వెనకాలే ఉండేవాడిని కదా, నీకు ఆట అయిపోయిన చూపించమంటే తన కష్టాల్లో డబ్బులు ఇస్తే పుచ్చుకోవడం అభిమానం ఎక్కువ అనేది. అలాంటి ఇన్సిడెంట్లు నేను చాలా చూశాను. ఓకే ఓకే. అంటే ఆ కాలంలో ఒక 20 రూపాయలు మీకు వచ్చింది, 20 రూపాయలు అంటే గొప్ప మాట కదా సార్ అది. ఆ టైంలో మేము ఎక్కడైనా హోటల్కి వెళ్తాను నేను, అంటే తను ఎప్పుడు హోటల్కి రాదు, వచ్చినా కూడా వుడ్లాండ్స్ కానీ దాసి ప్రకాష్ కానీ మా పుట్టినరోజుకి వాటికి వెళ్తుంది. ఎక్కడికైనా ఒకళ్ళకి 20 రూపాయలు ఇచ్చామంటే వాళ్ళకి నెలసరి వచ్చేస్తుంది. అంటే హోటల్కి నేను పర్సనల్గా ఎక్కడైనా హోటల్కి వెళ్తే పావల అంటే 25 పైసలు పెడితే 3 ఇడ్లీలు వచ్చేవి, 30 పైసలు పెడితే 2 ఇడ్లీ ఒక వడ వచ్చేది. అలాంటి రోజులు అవి. ఇప్పుడు డబ్బులు ఏవైతే వస్తాయి అనుకోండి, ఆవిడకి వచ్చిన తర్వాత మరి ఆ జీతాలు ఇచ్చేది కావచ్చు, ఇంట్లో పని వాళ్ళకి కావచ్చు, అదంతా మీరు చూసుకునేవాళ్ళ అత్తయ్య గారు చూసుకునేవాళ్ళ? ఆవిడే. అసలు మీకు అసలు ఏ పని లేదు, ఏది లేదు, ఓన్లీ తినటమే, తినడం కూర్చోవడం అంతే. వచ్చేటోడికి ఏమన్నా అన్ని తీసి మా వంట మనిషి పెట్టేది కదా, దాని ఏదైనా గ్లాస్ తీసి ఇచ్చేది అంతే తప్పితే ఇంకేం లేదు. తను తయారైన వస్తువుని తనకి ఇచ్చేది అంతే తప్పితే ఏం లేదు. ఎవరైనా నేనైనా అంతే. మీరు ఎంతమంది అండి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్? 2 అన్నయ్యలండి, అమ్మ నాన్నగారు లేరు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. తను అంటే రిలేషన్ అవుతారా మీరు? దూరపు రిలేషన్. చూసి చేసుకున్నారు రిలేషన్. మా అమ్మమ్మ గారి సైడ్ నుంచి రిలేషన్. ఒక అత్త, వాళ్ళ మదర్ నాకు అత్తయ్య అవుతుంది అట్లా, అంటే దూరం రిలేషన్. ఆవిడే సెలెక్ట్ చేసుకుంది, అమ్మాయి సెలెక్ట్ చేసుకుని చేసింది. ఎప్పుడన్నా కోపం తెప్పించారా అత్తయ్య గారికి మీరు? లేదండి. ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకోండి. నేను చేస్తే కదా కోపం రావడం, చెయ్యని కాడికి ఎలా వస్తుంది కోపం? మాట్లాడడం అన్ని ఆవిడే నేర్పారు. ఇంకా పని అదేం లేదు, పని చేయడం ఇష్టం లేదు, ఇంకా కోపం ఎందుకు వస్తుంది? షూటింగ్కి వెళ్ళే వాళ్ళ ఇప్పుడు మీ వారంటే అప్పుడప్పుడు వెళ్తా ఉండేవాళ్ళు, ఎందుకంటే ఈ వర్క్ చూసుకుంటా కూడా వెళ్తా ఉండేవాళ్ళు. మీరేం ఎప్పుడన్నా వెళ్ళేవాళ్ళ? అసలు ఒక్క షూటింగ్ కూడా లొకేషన్ కల్లా లేదు. షూటింగ్ ఎప్పుడు రాలేదు, నేనే వెళ్ళాను. అంటే మా పెళ్ళి అయిన తర్వాత షూటింగ్లు బాగా కొంచెం తగ్గిపోయి నేను వెళ్ళలేకపోయాను. మమ్మల్ని బయటికి తీసుకెళ్ళడమే. మేమందరం కలిసి చూసిన సినిమా బయట థియేటర్లో అమ్మతో పాటు పాడి పంటలో, పెళ్ళైన కొత్తలో అదొక్కటే. దాని తర్వాత అమ్మ ఎక్కువ రాదు బయటికి జనరల్గా. మాతో తీసుకెళ్ళాలని చెప్పి పాడి పంటలకు తీసుకెళ్ళింది. ఇంకో సినిమా ఏదో తీసుకెళ్ళింది, పాడి పంటలు బాగా గుర్తుంది, పెళ్ళైన కొత్తలో తీసుకెళ్ళింది. మీ తర్వాత VCR వచ్చింది కదా, ఆ VCR కొనుక్కోవడం, ఆ క్యాసెట్లు పెట్టి ఇంట్లో చూసుకోవడం, అలాగే జరిగిపోయింది. మీకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళ? ఎలాంటి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు? ఆడవాళ్ళు మంచిగా ఉండాలి, తక్కువగా ఉండకూడదు, ఇదిగా ఉండాలి అని బోధనలు చేసేవారు. ఇంకా అంతే, పుస్తకాలు వినిపించి దానికి కాసి మంచి. తన డ్యూటీ 2 సార్, ప్యాక్ ఆడడం, అమ్మతో పుస్తకాలు చదివించడం, పేపర్ కానీ పుస్తకాలు. కాశీ మజిల్ కథలు చదువుతుంది, అంటే ఎద్దనపూడి సులోచన, ఎండమూరి, వీళ్ళందరూ ఆ నవలన్నీ చదువుతుంది. అంటే ఆవిడ కొంచెం కన్ను ఇబ్బంది వచ్చింది, మా మ్యారేజ్ అయిన 2 ఏళ్లలో కొంచెం కన్ను. అంతకుముందు ఆవిడ చదువుకునేది, తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా. తర్వాత నేను చదివాను, మ్యారేజ్ అయిందో తను మొదలెట్టింది, తను చదువుకోవడం. ఆవిడ డ్యూటీ అదే 2. ఖాళీగా ఉన్నప్పుడు అమ్మకి నిద్ర పట్టలేదంటే ప్యాక్ ఆడడం వల్ల చదివి వినిపించడం ఏదో పుస్తకం. ఆవిడ నిద్రలో జారుకుంటే మేము బయటకు వచ్చేసేవాళ్ళం. ఎప్పుడన్నా అనిపించిందా మీ వారిని, మరి అత్తయ్య గారు అంత పేరు సంపాదించుకున్నారు కదా, ఈయన కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో క్యారెక్టర్ వేయండి అని చెప్పేసి మీరు ఏమన్నా ఎప్పుడన్నా సలహా ఇచ్చారా? ఏమన్నా మీకు పోనీ అది అనిపించిందా? అలాంటి ఆలోచన ఏమైనా కలిగిందా? లేదు, ఆయన బ్యాంక్ ఉద్యోగమే చేయాలి. బ్యాంక్లోనే మాకు అమ్మ మెంటాలిటీ అండి. బ్యాంక్లోనే మాకు ఫ్రెండ్స్ ఉండేవారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ. ఎవరైనా గెట్ టుగెదర్ విత్ ఫ్యామిలీస్. ఇప్పుడు మనం వచ్చాం ఇక్కడ, ఇక్కడ కూడా 2 ఫ్యామిలీస్ మాకు భోజనం పెట్టి హోటల్లో, తాజీలో. అలా ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే ఫ్యామిలీస్తో కలుస్తాం. అంటే ఈ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్. మా స్కూల్కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఫ్యామిలీస్తోనే. స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళకి అదేంటంటే ఆ ట్రెడిషన్ మా అమ్మ ఎలా క్రియేట్ చేస్తుందో మేము బ్యాంకుల్లో కూడా అలాగే క్రియేట్ చేస్తుంది. మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీస్తోనే. ఒంటరిగా నేను వెళ్ళేది ఎక్కడ లేదు. ఎప్పుడన్నా మీకు ఈ సినిమాలు ఎందుకు అత్తయ్య నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తున్నారు, అప్పుడప్పుడు కొన్ని పాజిటివ్ క్యారెక్టర్లు చేయొచ్చు అని చెప్పేసి ఏమన్నా సలహా ఇచ్చేవాళ్ళ? లేదా? ఆవిడ ఎక్కువ మాట్లాడదు జనరల్గా, అప్పుడైనా ఇప్పుడైనా నాతో అయినా పెద్దగా మాట్లాడదు. దాని పుస్తకాలు చదువుకోవడం ఎప్పుడైనా కూర్చొని. కానీ ఆవిడ యొక్క చెప్పినవన్నీ మా అమ్మాయి పాటించింది బాగా, మా డాటర్. ఆవిడ ఏమేం చెప్పిందో అవన్నీ 100% పాటించింది.
రాయడంగా నేను నిన్న మొన్న ఇంటర్వ్యూలో కూడా బాగా చెప్పింది నాన్నమ్మ వేషం రాసింది. ఆహా. బాగా ఎంకరేజ్ చేసింది మా అంటే పిల్లలిద్దరిని. ఏంటి, అది బుక్ లేకపోతే ఏంటి సిరీస్ సినీ అమ్మకి బుక్ తీసుకొచ్చాం కదా, దాంట్లో 4-5 పేజీలు రాసింది. నిన్న ఇంటర్వ్యూలో కూడా బాగానే చెప్పింది తను. ఎందుకంటే తను ఆ అమ్మక షాడో తన మీద బాగా పడింది. ఆవిడ చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేసింది. ఓకే అంటే మా మదర్ యాక్చువల్గా చాలా మందితో మాట్లాడతారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు కదా, ఆ కష్టాలు మీరు కష్టం చెప్పారనుకోండి, ఆ కష్టం మా ఇంట్లోంచి మీరు వెళ్ళేటప్పుడు మీ కష్టం సగం మర్చిపోతారు. ఓకే అలాంటి మెంటాలిటీ మా మదర్, అలా మాట్లాడి చాలా చక్కగా. Psychology. అది ఒక విధమైన సైకాలజిస్ట్, చదువుకోలేదు అయినా సైకాలజిస్ట్. అదే సైకాలజీ మా డాక్టర్ చేసింది, ఓకే. ఎంఎస్సీ సైకాలజీ చేసి అందులో డాక్టరేట్ సంపాదించింది. ఇప్పుడు మనవరాళ్ళ మనవరాలు. మనవరాలు, మనవడు ఇద్దరు. ఇద్దరు ఉన్నారా? అంటే నా కూతురే, కూతురు. కూతురికి పెళ్ళి అయింది వైజాగ్లో. ఓ, వాళ్ళకి ఒక్కొక్కళ్ళు అయితే. ఒక్కొక్కళ్ళే. ఆహా, ఓకే. మీకిద్దరు వాళ్ళకి ఒక్కొక్కళ్ళు. వాళ్ళకి పిల్లలు ఇంకా రాలే. ఇంకా రాయరా? అదే 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 అందుకే మనవరాళ్ళు. అవును, మనవరాలు. అంటే ఆవిడికి మనవరాలు అవుతారు. అదే నాకు ఆవిడ మనవరాలు. నేను మీకు నా అడుగుతున్నా. కూతురు చేసింది. మీకు అడుగుతా. ఓకే ఓకే. ఇంకా మ్యారేజ్లు కాలేదా లేకపోతే? మా అబ్బాయికి అవ్వలేదు, మా అమ్మాయికి అయింది మ్యారేజ్. అమ్మాయి. వైజాగ్లో ఉంటుంది. ఓకే ఓకే. అక్కడే సైకాలజిస్ట్ ప్రాక్టీస్ చేస్తుంది, లా కూడా చేసింది. ఎక్కడో కంపెనీలో లా వీక్లీ వన్స్ వెళ్ళి డిస్కషన్స్ ఉంటాయి. సో ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా అండి అత్తయ్య గారిది? అత్తగారితో జ్ఞాపకం మంచి జ్ఞాపకం ఏదైనా ఉందా? ఆవిడతో జీవించడమే దూరం, అంతకన్నా జ్ఞాపకాలు ఎందుకు? కారణం మా ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, జమున గారు అన్న అంజలిదేవ్ గారు, అమ్మ నాన్న అని పిలిచారు, వాళ్ళు నాన్న అని పిలుస్తారు. దాన్ని రాణిని పిలుస్తారు వాళ్ళు. అలాగా మేము వెళ్ళింది ఎవరింటికంటే అంజలిదేవ్ గారి ఇంటికి వెళ్ళాం మేమిద్దరం. తర్వాత వచ్చి రాధాకుమారి గారి ఇంటికి. ఎక్కువ తను రాదు జనరల్గా. అలాగా మేమిద్దరం పెళ్ళైన వెంటనే రామారావు గారు మా పెళ్లికి వచ్చారు, కాసేపు ఉండి వెళ్ళిపోయారు. నాగేశ్వరరావు రామారావు గారు కాసేపే ఉన్నారు, పూర్తిగా ఉండలేదు అన్నమాట. ఒక పావు గంట 20 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. నేను రామారావు గారి ఇంటికి వెళ్ళి మేము ఇద్దరం కలిసి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి, పాద నమస్కారం, మేము ఆశీర్వాదం. ఆయన వెంటనే లేచి అక్షింతలు తెప్పించి వేద మంత్రాలు చదివి 4-5 నిమిషాలు చదివి మా నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించి మాకు బట్టలు పెట్టాడు. అంటే చిన్నప్పటి నుంచి ఆయనతో నాకు కొంచెం మంచిగా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటా కదా. ఆయన పక్కన షూటింగ్ ఉందని చూడడానికి వెళ్తా. ఎవరి షూటింగ్ అయినా అమ్మ షాట్లో ఉన్నా అనుకోండి, అక్కడ ఉండను, పక్క షూటింగ్ ఎక్కడైనా జరుగుతుందంటే వెళ్ళొస్తాను అనమాట. ఆ విధంగా ఆయన ఇలా చూసేవాడిని అనమాట. ఆయన చేసేవాడిని రకరకాల వేషాలు వేసుకుంటాడు. ఇప్పుడు బడిపంతుల్లో చూశారంటే ఇంత కుర్రాడా అలాంటి ముసలాడిగా చేశాడు అనుకుంటాం. అలాగా ఆయనతో మచ్చికి కురా ఎందుకు ఆ పక్కన నుంచి చూస్తారా అనేవాడు. ఆయనవే నేర్చుకున్నా. ఇప్పటికి ఎవరైనా సరే మీరు అనడం కానీ, ఆ గౌరవం ఇవ్వడం కానీ ఆయన దగ్గర నేర్చుకున్నది. అయితే ఎక్కువగా మీరు అంజలిదేవి గారికి ఎక్కువ కనెక్షన్. అదే అంజలిదేవి. ఒకటి ఏంటంటే సినిమాలు, 2 బాబా మా వరకు. మేము సుందరానికి వెళ్తాం, అక్కడ కూర్చుంటారు, వెళ్ళి ఆవిడ పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటాం. చాలా సంతోషం అండి. నమస్కారం. మంచి విషయాలు షేర్ చేసుకున్నాం. మేము ఏదైనా మాట్లాడిన తప్పు ఉంటే క్షమించండి. అయ్యా అదేం లేదు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ.